పిలువబడిన వారు ఎవరంటే మరచిన వారు, మరవని వారు. మనం ఏం చేస్తాం? ఇది మర్చిపోతాం, ఇది మర్చిపోతాం, ఇది మరవట్లే. వాము వాళ్ళని మరవటా? మనం మరుద్దామన్నా సెల్ ఫోన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, వాళ్ళు అవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి. సోదరుడు దేవుని బట్టి క్షమించాలి, సిగ్గుతో తల వంచుకుంటుంది. ఎందుకంటే సోదరుడు ఇదంతా ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగిన వారంగా ఉండాలి. నేను చెప్పే మాట అదే జ్ఞాపకం చేస్తుంది. ఇట్స్ నథింగ్ మోర్. నీలో గొప్పతనం ఏం లేదు. ఈరోజు బతుకున్నావు అంటే నీలో గొప్పతనం. ఇంతకుముందేమో అదేదో రోగం గురించి చెప్పుకున్నాను. ఏంటది? డెంగ్యూ. దీనికన్నా ముందు వచ్చింది ఏంటి? సైన్ డెంగ్యూ. బాగా వచ్చింది, ఈ మధ్యలో వచ్చింది డెంగ్యూ కదా. దీనికన్నా ముందు వచ్చింది డెంగ్యూ. రాలేదు కానీ బతికినాం అనుకున్నాం మనం. అది రాలేదు కాబట్టి ఆ దోమ మనం కొట్టలేదు కనుక బతికాం. అదే ఆ దోమ కొడితే మనం కూడా ఆ లైన్లో పడేవాళ్ళం. ఈరోజు వైరస్ రాలేదు కనుక బతుకున్నాం. ఏంటి ఈ జీవితమేనా అమ్మా? సిగ్గు లేదా? అది జీవితం పిలుస్తానికి చెప్తున్నా. అదే మాట చదువుతాడా. ఈరోజు దీన్ని తప్పించుకోవచ్చేమో, ఇంకోటి రెడీగా ఉన్నది, ఇంకోటి తప్పకుండా రెడీగా ఉంటుంది. వైరస్ అనేది ఇప్పుడు కూడా దాని రూప్ ఎవరికి అర్థం కాదు. అది వైరస్ మారుతూ ఉంటుంది. దాని వైరస్ మనకు వచ్చినా కూడా పోదు, దాని మందులు లేవు. దాని లైఫ్ ఉంటుంది. దాని లైఫ్ 5 రోజులే ఉంటుంది అన్నమాట. 5 రోజులు నువ్వు ఏం చేసినా వైరస్ పోదు. అది 5వ రోజు తనంతట తాను చచ్చిపోతుంది. ఇంతకాలం ఉన్న వైరస్ ఇప్పుడు అట్లా కాదు, మనం చంపుతున్నాయి. అవి చంపే వైరస్. దీనికంటే భయంకరమైన వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీని తర్వాత. ఈరోజు దూరం అవ్వచ్చేమో, సంతోషపడవచ్చేమో, అమ్మా అని గాలి పీల్చుకోవచ్చేమో, కానీ రేపటిదాం. కానీ ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఈ సమయంలో మనం పిలువబడిన వారంగా, మరచిన వారంగా, మరవని వారంగా మనం ఉండగలిగితే అప్పుడే దేవుడు మనల్ని పిలిచిన వాడుగా, ఆయనతో మనం ఉన్నవారంగా ఉండగలుగుతాం. వీరెవరయ్యా? తనతో కూడా ఉన్నవారు. ఆమేన్. ఆ పేరుగా పేతురు, యోహాను చూసి ఎవరయ్యా వీళ్ళంటే, వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవారు. వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవారు అంటే ఏదో పక్కన నడిచాడా ఏంటమ్మా? గుర్తుపట్టారు వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ ప్రార్థనను బట్టి, వాళ్ళ ప్రత్యేకమైన జీవితాన్ని బట్టి. వాళ్ళు వీళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నవారు. అది వారు మన జీవితంలో వేరేగా ఉంటే సహోదరుడు ఆలోచించండి. మాకున్న సాక్ష్యం ఏంటమ్మా? క్రీస్తుతో కూడా ఉన్నవారు. ప్రభువు చెప్పాలి, తనతో కూడా ఉన్నవారు అనేది సాక్ష్యం, పర్ఫెక్ట్ సాక్ష్యం ఏంటమ్మా? తనతో కూడా ఉన్నవారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నాతో కాదు, ఈరోజు సంఘముతో ఉన్నవారు. ఆమేన్. సంఘముతో ఉన్నవారు, నాతో ఉన్నవారని ప్రభు చెప్తాడు. సంఘముతో ఉన్నవారు, సంఘములో ఉన్నవారు, సంఘాన్ని హత్తుకొని ఉన్నవారు. దెన్ గాడ్ సేస్ నాతో ఉన్నవారు. వీళ్ళు ఎవరయ్యా? పిలువబడినవారు, మరచిన వారు, మరవని వారు. అమ్మా, పిలువబడినవారు. తర్వాత వీళ్ళెవరమ్మా? ఏర్పరచబడినవారు. వీళ్ళెవరమ్మా? ఏర్పరచుకున్నాడు ప్రభు. శ్రమల నిమిత్తం ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈరోజు సంతోషంగా ఉండి మనం కాళ్ళు రేగేసుకుందాం, దేవుడు మనం ఏర్పరచుకోలేదామా? అందుకే మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంట్ అదే. శ్రమలు, యూ హ్యావ్ ఎ టార్గెట్. మనకు ఒక గురి ఉన్నది, ఒక లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యాన్ని బట్టి శ్రమలు పొందాలి. దేవుడి చిత్తం ఏంటున్నాడు. ఏంటన్న లక్ష్యం అంటే, నా ప్రభువు ఆ మాట చెప్పాలి. ఏ మాట చెప్పాలి? తనతో కూడా ఉన్నవారు అనే మాట నా గురించి ఆయన, మన గురించి ఆయన చెప్పాలనేది మన యొక్క గురి. అందరూ మోసం చేస్తున్నామా? అందరూ మోసం చేశారు. అందరూ, ప్రతి ఒక్కరు భ్రష్టులు. అందరూ
పిలువబడ్డం అంత బాగుంది, లక్ష్యమే లేదు. అంత మట్టిగా ఫస్ట్ సెక్షన్ చూస్తున్నాం. పిలిచాడు దేవుడు, యాక్సెప్ట్ చేసిన, బాప్తిజం తీసుకున్నా, శరీరం తలపుచ్చుకున్నా, వచ్చాను. ఎందుకమ్మా జీవితం? ఎందుకు ఆ జీవితం? ఎందుకు మోసపరుచుకుంటావు? భ్రష్ట మనసుకు దేవుడు, ఎవరు వాక్యం, భ్రష్ట మనసుకు ఒక అప్పగించాడు సార్. ఇది అట్లా ఉన్నామంటే భ్రష్ట మనసుకు అప్పగించబడినవారు. ఏ స్టేటు? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి, వెచ్చని స్థితిలో ఉండాల్సిన మనము నులివెచ్చని స్థితిలో ఉంటున్నాం. ఈరోజు నేను చనిపోతే నన్ను నాతో ఉన్నవాడు అని నా ప్రభు చెప్పగలుగుతాడా? నేను ఆయనతో ఉన్నానికి చెప్పడం గొప్పతనం కాదమ్మా. ఆయన నాతో ఉన్నాడని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చేటట్లుగా. అందుగా ఈయన నా ప్రియకుమారుడు. ఎవరికి వచ్చింది రోజు వాక్యం? తిమోతిని. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అని ప్రభు కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చాడు. సృష్టిలో నుంచి సాక్ష్యం ఇవ్వబడింది. ఈరోజు నీ గురించి, నా గురించి ఈ దినాన ప్రభు నన్ను తీసుకొని పోతే, ఆ మాట చెప్పకపోతే, ప్రభు నీ దగ్గర ఉండను, నాకు వద్దు, నేను భ్రష్టులను, నేను మురికి గుడ్డలు వేసుకునేవాడిని, నేను పరలోకంలో తగను, నువ్వు ఉంచాలన్నా కూడా నేను ఉండను. ఎందుకంటే దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ప్లేస్. ఇక్కడ నువ్వు రావచ్చు మురికి బట్టలు వేసుకుని. మొన్ననే చెప్పానమ్మా, ఎట్లా రావాలనుకున్నాము? స్తుతి వస్త్రాలని ధరించుకొని ప్రభు సన్నిధి రావాలంటే ఇష్టం వచ్చినా వచ్చేసినాం మనం. దట్ ఈస్ నాట్. ఇక్కడ రావచ్చేమో కానీ సోదరుడా, అక్కడికి మాత్రం అవకాశం లేదు. అవకాశం కాదు, నేనే ఉండలేను. ఐ కెనాట్. ఏముందని ఈ లోకంలో విర్రవీగటం. ఉదయకాలం అదే మాట ఏమన్నామా? ఈ విర్రవీగటము, కోపము, అమ్మా, గర్వము, లెక్కలేనితనము, అహంకారము, ప్రశ్నించటము, ఇది నిజమా, ఇలానా, ఇవన్నీ సందేహాలు. ఏంటమ్మా ఎవరికి వస్తాయి? ప్రశ్న జవాబు చెప్పినప్పుడు కన్నీరు విడవని వారు మరవని వారికి ఇవి రావు. ఎవరైతే మరిచేవారుగా ఉంటారో వాళ్ళకి ఏమొస్తాయి? దీస్ ఆల్ క్వశ్చన్స్ విల్ అరైజ్. ప్రశ్నిస్తూ ఉంటాం, కోపం వస్తాయి, చికాకు వస్తుంది. అన్ని కారణం ఏంటి? బికాజ్ యు ఆర్ ఫర్గెటింగ్. నువ్వు మర్చిపోతున్నావు. ఎవరైనా మర్చిపోతుంది. ఎందుకు? బ్రెయిన్ ఉంది మనకు కొద్దిగా. ఆ బ్రెయిన్ కొద్దిగా సాధకం చేస్తూ ఉండాలి. దినమంతా సాధకం చేస్తూ ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించవచ్చు. బైబిల్ చదివితే కానీ నీకు అర్థమైంది ఆశ్చర్య కార్యాలంటే. బైబిల్ ధ్యానం చేస్తే కదా ఆయన ఆశ్చర్యకార్యం ఏంటో మనకు తెలుసు. ఏదో పుట్టుక తెలుసు అంత మటుకి. వాట్ డూ యూ నో? నీకేం తెలుసు? మన ఎవరికి యోబు గురించి నీకేం తెలుసు? ఏం తెలుసమ్మా? ఆ యోబు ఓర్పు చూపించాడు అంతే. మరి అది ధ్యానిస్తే వేరే వస్తాయి. దాంట్లో వచ్చి ధ్యానిస్తే వేరే వస్తుంది. అందుకే ధ్యానించమని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? యెహోవా వలన మనము మన దేవుని వల్ల మేలు మాత్రమే పొందుకుందామా, కీడు వద్దా? ఎవరైనా గలుగుతారమ్మా మాట? ఎవరైనా గలుగుతారు? ఎందుకంటే ఆయన ఓర్పుని ఎంతో ఉన్నతమైనదిగా చూశాడు. ఓర్పుని చాలా ఉన్నతమైనది ఆయన దృష్టిగా అప్పుడు ఆ సమయంలో బయలుపరచబడింది. ఏంటంటే ఓర్పు అనేది ఉన్నతమైనది. దాన్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఆయన చూడగలిగాడు. ఇవి మన జీవితంలో ఓర్పు లేని జీవితం. ఏర్పరచబడినవారు ధైర్యం. నిజంగా ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రభువు మనతో అదే మాట, నీకు ఇచ్చిన పనిలో, నీకు ఇచ్చిన స్థానంలో నమ్మదగిన వారంగా మనం ఉండగలుగుతున్నావా అని ఎన్నో ప్రభు నాతో మాట్లాడిన మాటలు నేను ఇంకా సమయం సరిపోట్లే కనుక నేను చెప్తున్నాను. కానమ్మా మన జీవితం అంతా కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. సంఘానికి
నమ్మదగిన వాడిగా ఉన్నాం. సంఘానికి మనం నమ్మదగిన సంఘ కూడికలకు నమ్మదగిన వారంగా ఉన్నాం. కాపరత్వానికి నమ్మదగిన వారంగా ఉన్నావా? ఎవరికమ్మా? కాపరత్వాన్ని నమ్మదగిన వారంగా ఉన్నావా? సహోదరునికి నమ్మదగిన వాడిగా ఉన్నానా? సహోదరుడు, క్వశ్చన్ ఈజ్ యువర్స్. క్వశ్చన్ దీనికి వేసుకొని క్వశ్చన్స్ ఎవరిదో కాదు. మనం నిన్ను ప్రశ్నించుకో. నేను నమ్మదగిన వాడిగా ఉన్నానా? నా సహోదరుడికి నేను నమ్మదగిన ఉంటున్నా? నా సంఘానికి నేను నమ్మదగిన వాడిగా ఉన్నానా? నా కాపరికి నేను నమ్మదగిన వాడిగా ఉంటున్నానా? లేకపోతే ఆ సాక్ష్యం ఉండదమ్మా. ప్రభువు లాస్ట్లో చెప్పాల్సిన ఆ మాట చెప్పలేడు. వీరు నాతో కూడా ఉన్నవారు. ప్రజలు చెప్పటం కాదమ్మా. ఎవరు చెప్పాలి? ప్రభు. వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని బాగా చెప్పడం కాదు, తనతో కూడా ఉన్నవారు కనుక ఆయన రాజులను జయించిన ఆ మాట చదివి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు అది ఇంపార్టెంట్. ఆయన ఎందుకు జయించగలిగాడంటే ఆయన జయించగలుగుతాడు. కానీ ఈ వాంట్స్ టు గివ్ అస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మనకు ఒక ఆనర్, మనకు ఒక ఏంటమ్మా ఒక మా మీద అదే ఒక మనకు ఒక గౌరవాన్ని ఇస్తున్నాడు. ఏంటమ్మా? తనతో కూడా ఉన్నవారు పిలవని వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. జ్ఞాపకం చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద కాన్సెప్ట్. హృదయం నిండిపోతుంది. ఎక్కడ కూడా వెళ్తలేదు. దట్ ఈస్ ద రీజన్ ఈ కాల్డ్ అవుట్. అందుకని ఏదో గాలిగా ఇది పిల్లకాయల ఆట కాదు. రామ్మ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. రా అంటే పెళ్ళి రండి, అది రండి, ఇది రండి. ఈ పీపుల్ కావాలి. ఈ పిల్లకాయల ఆట కాదు ఇది. మన నాన్న పిల్లకాయల ఆట గోడిపిల్ల ఆట కాదు అన్నాడు. ఎప్పుడు ఒక నోట్లో ఊతపోదాం. ఇది పిల్లకాయల ఆట కాదు, గోడిపిల్ల ఆట కాదు అంటే దీన్ని కాదు. ప్రతి దాంట్లో కూడా అదే ఆ మాట ఎప్పుడు వాడుతూ ఉండేవాడు ఆయన. నేను ఎదుగుంటున్నాను బీజే అని ఇంటి కాలేజ్ ఊరు ఆడుకున్న పిల్లలు. ఈ మాట జ్ఞాపకం చేసుకొని జీవిస్తామమ్మా. దేవుని యొక్క అందరం నిలబడాలని, అందరం ఆ గౌరవాన్ని పొందుకోవాలని దేవుని చిత్తం అవుతున్నది. లేకపోతే మనం అందరం కూడా దూషణ పాలవుతాం. భ్రష్ట మనసుకు అపగ్రహం పడతాం. అటువంటి జీవితాన్ని మనం జీవించకముందే దేవుడు మనం నడిపించిన గాక. మన సహోదరు పీటర్